సో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్. సో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్లో మనకి యూజ్ అయ్యే ఫార్ములాలు, మనకు మోడల్ ఎలా ఉంటుందంటే y ఈక్వల్ టు దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఈడొక ఫంక్షన్ ఉంటుంది, దీనిపైన పవర్లో ఫంక్షన్ ఉంటుంది. ఇలా పవర్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్. ఇది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, ఇది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్. సో అప్పుడు ఏమవుతుంది, లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనకు బేసిక్ ఫార్ములా లాగ్ ఎం పవర్ ఎన్, నథింగ్ బట్ ఎం లాగ్ ఎన్ లాగ్ ఎం. ఇదొక బేసిక్ ఫార్ములా అవసరం అవుతుంది. అంటే లాగ్ ఎంఎన్, దిస్ ఈ నథింగ్ బట్ లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్. ఈ రెండు బేసిక్ ఫార్ములాలు అవసరమవుతాయి. సో దేర్ ఫోర్ లాగ్ వై ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇదొక్కటే లేదు అవసరం వచ్చి, ఇది అవసరం కాదు. నెక్స్ట్ అప్లై లాగ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. differentiate with respect to x. So we get that d by dx of log y equal to d by dx of g of x into log f of x. So this form is u into v. So differentiation of log y, nothing but this is log 1 by x. Again we differentiate into dy by dx. We know that u into v, that is what is the basic formula, u into dv by dx plus v into du by dx. So just you writing that u, that is g of x into d by dx of log of f of x plus v log of f of x into d by dx of u g of x. So finally we get that dy by dx equal to by y undi, by y it side pote emandante into y, g of x into log f of x 1 by f of x into f dash of x plus log f of x into d by dx of g of x. This is a procedure. సో మెయిన్గా ఇక్కడ మనకు అవసరం వచ్చే ఫార్ములాలు u ఇంటూ v ఫార్ములాస్ ఏమవసరం వస్తాయి. ఫస్ట్ లాగ్ ఎం పవర్ ఎన్, నథింగ్ బట్ ఎన్ లాగ్ ఎం. నెక్స్ట్ సెకండ్ d by dx ఆఫ్ u ఇంటూ v, u ఇంటూ dv by dx ప్లస్ v ఇంటూ du by dx. ఈ రెండు బేసిక్ ఫార్ములాలు మనకు అవసరమవుతాయి. సో ఇప్పుడు క్లాస్లో మనం ఏం చేస్తామంటే, సో డిఫరెన్షియేట్ ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ x పవర్ x విత్ రెస్పెక్ట్ టు x పవర్ x విత్ రెస్పెక్ట్ టు x, లేదంటే x పవర్ tan x తీసుకుందాం. ఏదైనా ఒకటే x పవర్ tan x, x పవర్ tan x. సో ఫస్ట్ y ఈక్వల్ టు x పవర్ ఆఫ్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకుంటాం, y ఈక్వల్ టు. సో ఇది ఏ ఫామ్ ఉంది మనకు, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్. So we get that log y equal to log of x power of tan x. So basic x power f, ఇట్లా పవర్లో ఉన్నదాన్ని పవర్ తగ్గించుకుంటాం, tan x into log x. This is log y. So differentiate
with respect to x. So we get that d by dx of log y nothing but d by dx of tan x into log x. This is u into v. What is u? U equal to tan x and v equal to log x. What is the basic formula? That is log y, differentiation of log y 1 by y into dy by dx, and we written as u into dv by dx plus v into du by dx. So nothing but u into d by dx of v. V, what is v? So just we substitute the value, that is a v. What is a v? Tan x into log x plus v log x into d by dx of tan x. So just we substitute the values of u and v, that is tan x into log x, differentiation of log x 1 by x plus log x into differentiation of tan x, nothing but secant square x. So this is 1 by y into dy by dx. మనం ఏం కనుక్కోవాలంటే dy by dx ఒక్కటే కనుక్కోవాలి. సో dy by dx ఈక్వల్ టు బై y ఉంది, బై y ఇటు సైడ్ పోతే ఏమవుతుంది అంటే ఇంటూ y అవుతుంది. సో దేర్ ఫోర్ tan x ఇంటూ 1 by x ప్లస్ log x ఇంటూ secant square x. సో దిస్ ఈజ్ అ ఫార్ములా. సో మనం ఇది ప్రాబ్లము లాగరిథంలో ఉందా లేదా కనుక్కోవాలి అంటే దిస్ ఫంక్షన్ ఈజ్ f of x పవర్ ఆఫ్ g of x. నోట్, లాగరిథంలో ఉందా లేదా కనుక్కోవాలంటే y ఈక్వల్ టు f of x పవర్ ఆఫ్ g of x. ఇది ఉందా లేదా చెక్ చేయాలి. ఇది ఉంది అంటే మన పవర్లో ఉంటుంది, పవర్ను తగ్గియాలి. ఆ పవర్ను తగ్గించడం కోసం ఏం చేస్తామంటే లాగ్ అప్లై చేస్తాం, అంతేగా ఏం లేదు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో మెయిన్గా గుర్తు వచ్చే మనకు యూజ్ అయ్యే ఫార్ములా వచ్చేసి లాగ్ m పవర్ n, దట్ ఈస్ నథింగ్ బట్ m లాగ్ a అండ్ d by dx ఆఫ్ u into v, u into dv by dx plus v into du by dx. Next, second one, y equal to sin x power of log x, sin x power of log x, sin x power of log x. So differentiate with respect to x. Solution is, this is y equal to sin x power of log x. So apply log on both sides, apply log on both sides. So we get that log y equal to log of sin x power of log x. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు log x ఇంటూ log of sin x, log of sin x, this is equal to log y. Differentiate y with respect to x. So we get that 1 by y into dy by dx. This is u into v. What is that? U into v. U into dv by dx plus v into du by dx. Here what is u? U is nothing but a log x and v equal to log of sin x. Log of sin x. So just to write that u that is a log x into d by dx of log of sin x plus v log of sin x into
d by dx of u. U what is nothing but u log x. So we get that 1 by y into dy by dx. This is equal to log x into. So function within a function. First log lo cheyali. What is the differentiation of log? Differentiation of log is nothing but a 1 by x. So x plus lo emundi manaku sin x undi. 1 by sin x into. Again we differentiate that. So differentiation of log ante 1 by x. కానీ ఇక్కడ ఏముందంటే మనకు sin x. కాబట్టి మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేస్తాం. d by dx of sin x plus log of sin x to differentiation of log x 1 by x. So we get that 1 by y into dy by dx equal to log x into 1 by sin x into differentiation of sin, that is nothing but a cos x. So we get that log sin x into 1 by x. Finally we get that dy by dx equal to into by y ఉంది into y, that is log x into 1 by sin x into cos x. ఇలాగే పెట్టేస్తాం. నేను ఇది ఒక ఫంక్షన్లో ఉంటుంది. log sin x into 1 by x. సో ఇది ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ sin x power of tan x. Sin x power of tan x. So differentiate sin x power of tan x. That is y equal to sin x power of tan x. Apply log on both sides. Apply log on both sides. So we get that log y equal to log of sin x power of tan x. So we get that log y equal to, the basic formula is tan x into log of sin x. This is differentiate with respect to x. So we get that 1 by y into log y. Log y ki emundi 1 by y into dy by dx plus this is nothing but u into v, u into dv by dx plus v into du by dx. We write the formula. What is u? U equal to tan x and v equal to log of sin x. So finally we get that 1 by y into dy by dx, u tan x into d by dx of v log of sin x plus v log of sin x into d by dx of u. U is nothing but a tan x. So we get that tan x into, so log, differentiation of log of sin x. This is differentiation of log is nothing but 1 by x. కానీ x ప్లస్ ఎంత అది మనకి ఇది ఉంది. x కాదు కాబట్టి అగైన్ we differentiate function within a function. Log of sin x into d by dx of tan x, nothing but secant square x. So finally we get that by y ఉంది, by y ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది అంటే into y, that is dy by dx equal to tan x into 1 by sin x into cos x. So differentiation of sin, cos plus log sin x into
సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఇంకా సింప్లిఫై చేయాలి అంటే మనకు ఈ tan, దిస్ ఈజ్ నథింగ్ బట్ y ఈక్వల్ టు tan x ఇంటూ కాస్ బై సైన్, నథింగ్ బట్ ఏ cot x ప్లస్ log sin x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. tan cot క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మనకేం మిగులుతుందంటే 1 ప్లస్ log ఆఫ్ sin x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. సో ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, x for x, x for x, differentiate fourth one. Differentiate x for x. Solution is y equal to x for x. Take log on both sides. Take log on both sides. That is log y equal to log of x for x. So it can be written as x into log x. So differentiate with respect to x. So we get that 1 by y into dy by dx. So written as a basic formula, this is u into v, that is a d by dx of u into v. What is the formula? U into dv by dx plus v into du by dx. Here what is u? U is equal to x and v equal to log x. So we substitute the value 1 by y into dy by dx equal to x into d by dx of log x plus log x into d by dx of x. This is x into d by dx of log x, 1 by x plus log x into d by dx of x1. X cancel. dy by dx equal to by y ఉంది, ఇట్ సైడ్ వస్తుందంటే ఇంటూ, we get that 1 plus log x. So therefore finally we written as a y. What is y? X for x into 1 plus log x. ఓకే, సేమ్ ఇదే విధంగా వచ్చేసి ప్రాబ్లమ్స్ sin x power of cos x, y equal to, that is sin x power of cos x, second y equal to x power of log x, next y. ఓకే, సో ఈ రెండు క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు సేమ్ ఇదే విధంగా. సో లాగరిథమిక్ ఉందని ఎట్లా కనుక్కోవాలి? f of x power of g of x. This is assembly.